చినుకు పడితే చిన్నపాటి చెరువులు, ఎండ కాస్తే దుమ్ములేస్తూ అగాధాలాంటి గోతులు. ఇది కృష్ణా జిల్లాలోని మంటాడ నుంచి ఉయ్యూరు వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి. అడుగుకో గుంత, గజానికో గొయ్యితో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ప్రయాణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలోని శివాలయం నుంచి ఉయ్యూరు బస్టాండ్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర రహదారి అధ్వాన్నంగా తయారైంది. ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో రహదారి గుంతల దారిగా మారిందని వాహనదారులు చెబుతున్నారు. అవస్థలు పడుతూనే ఈ మార్గంలో ప్రయాణాలు సాగిస్తున్నట్లు ఉయ్యూరు, విజయవాడ వైపు వెళ్లే దినసరి కూలీలు, కార్మికులు వాపోతున్నారు. గోతుల కారణంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని, గమ్యం చేరే వరకు భయాందోళన తప్పడం లేదని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు అతి భయంకరంగా ఉందండి. వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని గుంటలేనండి. అసలు వర్షాకాలం వస్తే ఎక్కడ గుంటుందో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు మినిమం పడుతుంది. మామూలుగా రోడ్డు వేస్తే 2 నిమిషాలే. ఉయ్యూరు నుంచి మంటాడ వరకు 2.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ఆ 2.5 కిలోమీటర్లు కూడా మరీ దారుణంగా రోడ్లు, గుంటలు నైట్ వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి. ఈ బళ్ళు కూడా వస్తుంటే ఒకసారి పడిపోతున్నాయండి, పడిపోయి దెబ్బలు కూడా తగులుతున్నాయి. రోడ్డు అసలు చూస్తే మరీ గుంతలు పడిపోయి చండాలంగా ఉందండి. రిపేర్లు అవ్వట్లా. మా బళ్ళు రిపేర్లు అవుతాయి, ఆటోలు రిపేర్లు అవుతే నడువు నొప్పి వస్తుంది, వగేరా ప్యాసింజర్ దెబ్బతింటారు. రోజుకోటి యాక్సిడెంట్ అవుతుందండి. ఇటు ఆ వర్షం పడితే మాత్రం నీళ్లు, ఏదైనా బస్సు వచ్చినా ఏం వచ్చినా సరే ఆటో వాళ్ళకి లోపల మొత్తం లేడీస్ మీద పడిపోతుంది. అన్ని పూటీ గుంటలు పడిపోయినాయి. చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ముసలోళ్ళు ఆటోలో కూడా ఎగిరి పడుతుంటే బండి పక్కన రాడ్లు తగులుతున్నాయి, తలకాయలు కూడా సైడ్ అమ్మట పగులుతున్నాయండి. ఈ రహదారిలోనే ఉయ్యూరు కేసీపీ చక్కెర కర్మాగారం ఉంది. 100 మంది కార్మికులు పరిశ్రమలో పనులు చేసేందుకు వెళుతూ ఉంటారు. అలాగే జిల్లాలోని ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శివాలయం ఇక్కడ ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటోంది. నిత్యం 100 మంది విద్యార్థులు చదువుల నిమిత్తం ఉయ్యూరుకు వస్తూ ఉంటారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రోడ్డుకు కనీసం మరమ్మతులు చేయలేదని, ప్రయాణాల్లో వాహనాలు గోతుల్లో పడి మరమ్మతులకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైనా తమ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు మన శివాలయం కాడి నుంచి మన బస్టాండ్ వరకు బాగా గుంటలండి. నైట్ టైం అయితే బళ్ళు, బైకులు అన్ని స్లిప్ అయ్యి పడిపోతున్నారు. బాగా ఇబ్బందిగా ఉంది. వెళ్ళటం కానీ రావటం కానీ, ప్రెగ్నెన్సీ లేడీ అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్, సెకండ్ గేర్లో తప్ప 3వ గేర్లో వెళ్ళడానికి కూడా లేదు. అంత అడ్డగోలంగా ఉంది రోడ్డు. బైక్ మీద వచ్చాడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇటే స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఇటు రావాలంటే భయం వేస్తుంది. ఎక్కడ పెద్ద గొయ్యిందో తెలియట్లేదు. వెనకాతలు పడిపోతామో కూడా తెలియని పరిస్థితి. మేము అసలు 1 నెల క్రితం పడిపోయి ఇదిగోండి ఇదంతా కూడా కొట్టిపోయింది. ఇక్కడ కొట్టిపోయింది. బండి హెడ్ లైట్స్ అన్ని పగిలిపోయినాయి. బండి రిపేర్లకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి. వెనకాతలు ఏ లారీ ఎక్కేస్తుందో మీదకి తెలియని పరిస్థితుల్లో ఉన్నాను మేము. వీలైనంత తొందరగా మాకు ఈ రోడ్లు బాగు చేయించి పెడితే అంత మంచిదండి. లేకపోతే యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలంతా. ఎక్సల్ మీద వ్యాపారం చేస్తాను. ఈ లోపు బస్సోడు గుంట తప్పిస్తే ఆటోడు వచ్చినట్టు గుద్దాడు, కాళ్ళలో రాడ్డు పడింది. గుంటల మూలానే జరుగుతుంది సార్. కొంచెం గుంటలో పండించాను, కొద్దిగా గుంటల మూలాన్ని చేస్తున్నాం మేము. ప్రభుత్వం ఎక్కడైనా స్పందించి మంటాడ శివాలయం నుంచి ఉయ్యూరు బస్టాండ్ వరకు ఉన్న రహదారిని బాగు చేయాలంటూ కూడా వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.